అయ్యో అమ్మా గంగా ఈ గూడెంని నా పరువు తీసింది. చూసావా 2 బ్యాగులు ఎత్తుకుని కూడా నిన్ను దాటి నీకంటే ముందుగా ఎలా వెళ్ళిందో. తప్పైపోయినాదక్క, నెమ్మదిగా నడుపుతాను. ఏయ్ ఆగు. ఏంటి నాకంటే ముందుగా నడుస్తున్నా? అంటే నువ్వు జమీందార్లో ముందు నడుస్తుంటే మేము మీ సేవకుల్లో వెనకాల నడవాలా? తప్పైపోయినాదక్క. ఏయ్ బ్యాగ్ మోయిస్తున్నదే కాకుండా ఈ టార్చర్ ఏంటే బలుపా? మీరాగండి. ఏయ్ ఏంటే తల పొగరా? ఇక్కడ జమీందార్ ముందు నడుస్తుంటే నువ్వు స్టైల్ గా వెనక నడిస్తే అర్థమేంటి? అక్కడ నువ్వు జమీందార్వి, నేను నీ పని మనిషి, అంతేగా? అమ్మా, ముందు నడితే వద్దన్నారు, పక్కన నడితే కుదరదు అంటున్నారు, వెనక నడితే పొగరా అంటున్నారు. ఇక నేను ఆడ నడవాలా? దాన్ని పడేసి దాని పై నుంచి వెళ్ళు. అమ్మమ్మ కొట్టానంటే చంప పగులుద్ది. దాన్నేమైనా నీ బానిస అనుకుంటున్నావా? నోరు మూసుకుని నీ బ్యాగ్ నువ్వు మోయి. నేను మోయను. ఇదిగో అయితే నీ హోంవర్క్ నేనే చేస్తున్నానని మీ ప్రిన్సిపల్ గారికి చెప్పేస్తాను. నడు. అమ్మా వద్దులే, నేనే మోస్తా. తీసుకో. వెరీ గుడ్. అలా రా దారికి. పట్టుకో. ఐ హేట్ అమ్మమ్మ. ఐ హేట్ అమ్మమ్మ. ఐ హేట్. నువ్వు రామ్మ గంగా. నాను మోసేదాన్ని కదమ్మమ్మా. నీ బరువులు అందరూ మొయ్యాలే తప్ప నువ్వు ఎవరి బరువులు మొయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వే నిజమైన జమీందారివి. మంగ ఉండగా నానెప్పుడు జమీందారిని కాదమ్మమ్మా. నిస్వార్థమైన నీ మనసే నీకు శ్రీరామ రక్ష. పద. అయ్యో దెబ్బలేం తగలేదుగా? లేదు. ఏయ్ నేనంటే వెనక్కి చూస్తున్నా, ముందుకు వెళ్తున్నా, నువ్వైనా వెనకొస్తున్నానని చూడాలిగా. ముందు వెళ్లేవాళ్ళు వెనక్కి చూస్తారే? అయినా పడేసింది కాకుండా ఆ అమ్మాయిని తప్పు పడతావేంటి? సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ. నువ్వు నడవటమే కట్టం, ఇంత బరువు ఎలా మోస్తావు? ఇలా ఇవ్వు, నాన్న మొత్తాలే. వద్దు, నాకు అలవాటే. కానీ పక్క వాళ్ళు కష్టపడుతుంటే చూసే అలవాటు నాకు లేదు. నాను నీ సెల్లి లాంటిదాన్ని అనుకో. ఇవ్వు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే ప్రిన్సిపల్ గారు, చెప్పండి. ఈ అమ్మాయి ఎవరండి? పని మనిషి అని చెప్పు. చెప్పు. నా మనవరాలు. ముసలమ్మ నా పరువు తీసింది. ఏంటి మీ మనవరాలా? మంగ కదా మీ మనవరాలు? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ అడిగింది ప్రిన్సిపల్. ఇప్పుడు మా అమ్మమ్మ భలే ఇరుక్కుంది. ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఇది నా చిన్న మనవరాలు. చిన్న మనోరాలా? చిచ్చిచ్చి, నాకు చెల్లించేసింది. కర్మ కర్మ కర్మ. రియల్లీ మీ చిన్న మనవరాలా? తనని చూస్తుంటే రాజశ్రీదేవిని చూసినట్టే అనిపిస్తుంది. ఎంతైనా ఆ తల్లి కూతురు కదా, అలాగే అనిపిస్తుంది. నేను కదా కూతురు, తాని కూతురు అంటుందేంటి? ఈ విషయం ఇంటికి వెళ్ళాక అమ్మకి చెప్తా. నీ పేరేంటమ్మా? గంగా. నైస్ నేమ్. ఆ గంగమ్మలాగే నీ నవ్వు కూడా స్వచ్ఛంగా ఉంది. పాపని జాయిన్ చేయటానికి వచ్చాను. అలాగేనండి, రండి మేడం. పదండి. టీచర్, ఆ బ్యాగ్ మీరు తీసుకో. సరే మేడం. మీరు రండి మేడం. వెళ్ళు. ఏదో విధంగా గంగని మనోరాలు కాదు అని ప్రూవ్ చేసి దానికి అడ్మిషన్ దొరకకుండా చేయకపోతే నా పేరు అలివేలు మంగే కాదు.
నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గంగా. ఏ క్లాస్ లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు? సెకండ్ క్లాస్. అసలు ఫస్ట్ క్లాస్ చదివిందో లేదో ముందు అది చూడండి ప్రిన్సిపల్. ఏయ్, నువ్వు క్లాస్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? పో. మంగా, గో టు యువర్ క్లాస్ రూమ్. I won't go. I'll go with my sister because I love my sister. పాపం, తన చెల్లెలతో కలిసి క్లాస్ రూమ్ కెళ్తానంటుంది. చెల్లెలంటే ఎంత ప్రేమో. అవునవును, చాలా ప్రేమ. నాకు అర్థమైందే, దాని అడ్మిషన్ చెడగొట్టడానికి నువ్వు ఇక్కడున్నావని. నీలాంటి పిల్ల రాక్షసిని ఎంతమందిని చూసుండను. గంగకి అడ్మిషన్ తీసుకోకపోతే నా పేరు జగదీశ్వరి కాదు. హ! దానికి అడ్మిషన్ వస్తే నా పేరు మంగే కాదు. ఛాలెంజ్. ఛాలెంజ్ చూసుకుందామా? చూసుకుందాం. గంగా, వాట్స్ యువర్ మదర్ నేమ్? అది లెక్క. దీనికి ఏబిసిడీలే రావు, ఇక ఇంగ్లీష్ ఏం అర్థమవుతుంది? ఏం సమాధానం చెప్తుంది? దీనికి అక్షరం ముక్క రాదు, అడ్డంగా బుక్ అవుద్ది. ప్రిన్సిపల్ బయటకు నెడుతుంది. గంగకి ఇంగ్లీష్ రాదే, ఇప్పుడేం చెయ్యాలి? వాట్ హ్యాపెన్ గంగా? మీ అమ్మ పేరేంటని అడుగుతుంది. రాజేశ్వరి అని చెప్పు. రాజేశ్వరి. రాజేశ్వరి. వెరీ గుడ్. ఛీ, మా అమ్మమ్మ చెప్పేసింది, లేదంటే దొరికిపోయేది. టెల్ మీ యువర్ డేట్ ఆఫ్ బర్త్. చచ్చింది, పుట్టిన తరకు చెప్పమని అడిగింది. ఇదేం చెప్పుది దీని పొందా? అయ్యో, ఇలా ఇరుక్కుపోతావని అనుకోలేదే. చచ్చం, ఇప్పుడెలా మేనేజ్ చెయ్యాలి? సారీ మేడం, పాపకి నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంది. నో మేడం, నో మేడం. షీ డెంట్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. నిజమా? గంగ ఇంగ్లీష్ మీడియం చదవలేదా? మరేం చదివింది? గోడెం లాంగ్వేజ్. గోడెం లాంగ్వేజ్. వాట్? గూడెన్ లాంగ్వేజా? యా. ఏ గూడెన్ లాంగ్వేజా? అదేం లాంగ్వేజ్? దట్ ఈస్ వెరీ డిఫరెంట్ లాంగ్వేజ్ మేడం. ఓన్లీ ఊటీలో ఉన్న గూడెం ఇంటర్నేషనల్ స్కూల్లో మాత్రమే ఆ లాంగ్వేజ్ ఉంది. ఊటీనా? ఎస్ ఎస్. మా అల్లుడు మా అమ్మాయి దూరంగా ఉంటున్నారన్న విషయం తెలుసు కదా మేడం. యా, ఐ నో. సో మా పెద్ద మనవరాలు మంగ మా దగ్గర పెరిగింది. మా చిన్న మనవరాలు గంగ మా అల్లుడు గారి దగ్గర పెరిగింది. ఐ సీ. ఏం మేనేజ్ చేసావు అమ్మమ్మ? దాంతో మా అల్లుడు గారు తన కూతుర్ని ఊటీలో చదివించారు. దాంతో దానికి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ తప్ప మిగతా ఏ లాంగ్వేజెస్ రావు. అర్థమైంది మేడం, తననికి ఇబ్బంది పెట్టను. ఈ ఫామ్ ఫిల్ చేయండి, మిగతాది నేను చూసుకుంటాను. చూసావా ప్రిన్సిపల్ ఎలా కొట్టానో? స్కూల్లో జాయిన్ చేసావని సంబరపడిపోతున్నావా? దాన్ని ఈ స్కూల్ నుంచి పంపించకపోతే నా పేరు మంగే కాదు. నీ వల్ల కాదే కుర్రిదానా. అమ్మమ్మ తిట్టిందా? నాకు అలా అనిపించిందా? అమ్మమ్మ అలా అనదులే. మేడం, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ గంగా. థ్యాంక్ యూ మేడం. వస్తా మేడం. అలాగేనండి. ఏ మంగా, గంగని క్లాస్ కి తీసుకెళ్ళు. అలాగే అమ్మమ్మ. ఆ, రా చెల్లి, క్లాస్ కి తీసుకెళ్తా. ఆ. వస్తా మేడం. మంగా, ప్రిన్సిపల్ గారికి చెప్పనా? రా చెల్లి. పదక్క. ఏయ్, నా పక్కన కూర్చున్నావేంటే? నేను జమీందార్, అందుకే వాళ్ళు లేచి పక్కకి వెళ్ళిపోయారు. నీకు నా పక్కన కూర్చునేంత సీన్ లేదు. లేచి పక్కకి పో. అట్టానే అక్క. అమ్మమ్మ ఉన్నంత వరకే నేను అక్క, నువ్వు చెల్లి. అమ్మ వెళ్ళిన తర్వాత కూడా అక్క తొక్క అన్నావో ముక్కు మీద గుద్దుతా. పో. అట్టానే అమ్మగారు. కానీ మంగం మీ అక్కే కదా,
నిన్ను కూడా ఎందుకు కూర్చొనివ్వలేదంటే ఏమని చెప్పాలి? నా దగ్గర కంపు కొడుతుంది అందుకే వచ్చేసా అని చెప్పు. నువ్వు చెప్పినట్టే చేస్తా అక్క మంగమ్మ గారు. ఏ? అక్క మంగమ్మ గారేంటి? అంటే అక్క అమ్మమ్మ కోసం, మంగమ్మ గారు నీ కోసం. అంటే అక్క మంగమ్మ గారేనే కదా అక్క మంగమ్మ గారు. అర్థమైంది, నువ్వు కావాలని పిలుస్తున్నావని. నీ పని తరువాత చెప్తా. సరే వెళ్ళక్కడ కూర్చో. అట్టాగే. మంగమ్మ నీకేమవుతుంది? మా అక్క. ఛ! చెప్పొద్దు అని చెప్పినా చెప్పేసింది. చివరికి ఈ గూడెంది నా చెల్లైపోయింది. అంతా మా అమ్మమ్మ చేసింది. అంటే నువ్వు కూడా జమీందారా? ఆగు. జమీందారైతే పక్కన కూర్చోకూడదని ఎవరు చెప్పారు? అదిగో మంగమ్మే చెప్పింది. తప్పక్క. పేదైనా గొప్పైనా అవిటి వాళ్ళైనా మనమైనా మనుషులంతా ఒకటే అని మా గూడెంలో తాతయ్య చెప్పేవారు. గూడెం తాతయ్య ఎవరు గంగా? కొంప ముంచింది. గూడెం తాతయ్య అంటే గూడెం ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్ అన్నమాట. ఐ సీ. వెరీ గుడ్ గంగా. ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం అంటే రియల్లీ గ్రేట్. చెప్పింది విన్నారుగా, స్కూల్లో అందరూ సమానమే. ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు తప్ప గొప్పవాళ్లు పేదవాళ్లు ఉండరు. అవును, మంగ మీ అక్కేగా, పక్కనే కూర్చోవచ్చుగా, అక్కడ కూర్చున్నావెందుకు? అక్క దగ్గర కంపు కొడుతుంది టీచర్, అందుకే ఈడ కూర్చున్నాను. నా దగ్గర కంపు కొడుతుందా? నువ్వేగా నా దగ్గర కంపు కొడుతుంది అని దూరంగా కూర్చోమని చెప్పావు. నీ కళ అర్థమైందా? నా దగ్గర అంటే నీ దగ్గర అని అర్థం. షడప్. మిగతా పిల్లల్ని భయపెట్టి ఎలాగో కూర్చోనివ్వవు, కనీసం మీ చెల్లెల్ని కూడా కూర్చోనివా? అమ్మా గంగా, వెళ్ళక్కడ కూర్చో. అలాగే టీచర్. అందరితో చప్పట్లు కొట్టించుకుంటావా? టీచర్తో నన్ను తిట్టించి నా పక్కన వచ్చి కూర్చుంటావా? చెప్తా నీ సంగతి. నా పెన్సిల్ ఏది? నా పెన్సిల్ ఏది? నాకేం తెలుసు? టీచర్, నా పెన్సిల్ ఎవరో ఇక్కడ పెడితే తీశారు. ఎవరు తీశారు? నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. జాగ్రత్తగా వెతుకు. పాపం అంతా వెతికాను టీచర్, కానీ కనిపించడం లేదు. నీ పక్క బెంచి వాళ్ళు, నీ వెనక బెంచి వాళ్ళు తీసుంటారు. మీ బ్యాగులు చూపించండి. నువ్వైపోయావు గంగా. పాపం నీ బ్యాగ్ లో పెన్సిల్ ఉందని తెలియక ఎంత ధైర్యంగా ఉందో. ఇంకా సేపట్లో నీ బ్యాగ్ చెక్ చేస్తారు. నువ్వు దొంగవి అనుకుని చప్పట్లు కొట్టిన చేతులతో చెంపలు పగలగొడతారు. అది చూసి నేను చప్పట్లు కొట్టుకుంటాను. ఈ మంగతో పెట్టుకుంటే ఎవరికతైనా అంతే. గంగా, నీ బ్యాగ్ ఇవ్వు. చూడండి టీచర్. గంగా, గెటప్. ఇది నా సంచిలోకి ఎలా వచ్చినది? ఆ మాట నేను అడగాలి. అంటే నువ్వు పైకి కనిపించేంత మంచిదానివి కాదు.
నీ మాటల్లో ఉన్న మంచితనం నీ ప్రవర్తనలో లేదు. నువ్వు దొంగవి. క్లాస్కొచ్చిన మొదటి రోజు నువ్వు దొంగతనం చేశావంటే ఇక ముందు ముందు ఇంకెన్ని వెదవ పనులు చేస్తావో. నీలాంటి దాన్ని క్షమించకూడదు. వెళ్ళి గోడ కుర్చీవేయి. అమ్మతో టీచర్, నేను దొంగతనం చేయలేదు, నేను దొంగని కాదు. మరి పెన్సిల్ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందమ్మా? నిజంగా నాకు తెలియదు టీచర్. నో, దొంగ ఏడుపులకి నేను కన్విన్స్ అవను. వెళ్ళి గోడ కుర్చీవేయి. ఒక్కసారి ఆ పెన్సిల్ తీయండి. చూసారా, దీనికి చిగురంటుంది. జిగురా? ఓ గమ్మా. అవును, ఆ గమ్ము నా చేతికి లేదు, చూడండి. అతని చేతికి కూడా లేదు. అవును, లేదు. ఇటు నా చేతికి గమ్ము లేదు, అటు వాడి చేతికి గమ్ము లేదు. మరి పెన్సిల్ కి గమ్ ఎట్టా అంటినట్టు? కరెక్ట్. అంటే చేతికి గమ్మంటిన వాళ్ళే ఎవరో ఈ పెన్సిల్ పట్టుకుని నీ బ్యాగ్ లో వేశారు, అంతేగా? అవును టీచర్. ఓసిని, ఏ మిరికించావే? టీచర్ నా చేతికి అంటిన గమ్ చూసిందో చంపుతుంది. ఏయ్ మంగా, ఏం చేస్తున్నావు? అది ఏది? నీ చేయి చూపించు. గెటప్. అంటే ఈ పెన్సిల్ గంగ బ్యాగ్ లో నువ్వే వేసావు కదూ? లేదు టీచర్, నేను వేయలేదు. మంగే వేసింది టీచర్, నేను చూశాను. ఈడియట్. చేసిన వెధవ పనులు సరిపోక నీ పక్క వాళ్ళని, అది నీ సొంత చెల్లెని దొంగం చేస్తావా? వెళ్ళి 10 నిమిషాలు గోడ కుర్చీవేయి. టీచర్, నేనెవరో తెలుసా? క్లాస్ అయిపోయే వరకు వెయ్యి. చచ్చాం. వెళ్ళు. సారీ గంగా, నిజమేంటో తెలియక నిన్ను తిట్టాను. రియలీ సారీ. పర్వాలేదు టీచర్, కాకపోతే ఈ ఒక్కసారికి క్షమించి మా అక్కకి శిక్ష తీసేయండి నా కోసం. చూసావా, నువ్వు తనకి చెడు చేసినా తను నీకు మంచి చేస్తుంది. తను చెప్పింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. రా. సారీ టీచర్. సారీ గంగా. పర్వాలేదు. కూర్చో. నాకే శిక్ష వేయిస్తావే? లంచ్ బ్రేక్ లో చెప్తాను పని. నేను చేయి కడుక్కొని వస్తాను. నువ్వు కడుక్కోవా? నీలాంటి గూడెం వాళ్ళ చేతులకి మురుకుంటుంది. నాలాంటి జమీందార్ చేతులు శుభ్రంగా ఉంటాయి. నాకు అవసరం లేదు, నువ్వెళ్ళు. నిజమేలే, ఇందాక నువ్వు గమ్ముతో కడుక్కున్నావుగా, నీకు అవసరం లేదులే. ఎంత పొగరే నీకు? నా మీదే పంచులు వేస్తావా? చెప్తా నీ పని. ఈ గూడెం దానికి నాకు ఒకే రకమైన భోజనమా?
అది గిన్నె కాదు, బాక్స్. తీస్తుంటే చేయి జారి పడింది. చెయ్యి జారితే ఇక్కడ పడాలి గాని అంత దూరంలో ఆడేలా పడుతుంది. ఏమో ఎలా పడిందో నీ బాక్స్ ని అడుగు.